ఓకే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరు ఒకసారి బాబుని తీసుకురండి, ప్రైవేట్గా చెక్ చేయాలి. ఓకే డాక్టర్. రండి మేడం. హలో. డాక్టర్ గారికి హలో చెప్పని. హాయ్. అమ్మో, చాలా పెద్దోడే. దాదా వెళ్ళు. మేడం ప్లీజ్. దాదా కూర్చో. సో వాట్స్ యువర్ నేమ్? బన్నీ. గుడ్. ఏంటిది? ఎస్ మ్యామ్. ఏం పద్మ, కొత్త పెన్ అన్నావు రాయట్లేదు? వెళ్ళి వేరే బ్లూ పెన్ తీసుకురా. యా. నాకు ఇవ్వండి ప్లీజ్. వావ్, దట్స్ వండర్ఫుల్. ఎలా? వెరీ సింపుల్. ఓ ఓకే, బ్రిలియంట్. అదిగో పద్మాక వచ్చింది, నువ్వు తనతో వెళ్ళి బయట ఆడుకో. ఓకే, కమ్ ఆన్ బన్నీ. టేక్ కేర్ పద్మ. ఓకే మ్యామ్. బన్నీ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ టు వరీ. కాకపోతే కొన్ని ఐక్యూ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. బై ద వే, బన్నీది నార్మల్ డెలివరీనా? అవును డాక్టర్. ఓకే, డెలివరీ సమయంలో మీరు పక్కనే ఉన్నారా? లేదు డాక్టర్, ఆయన ఇప్పుడు టూర్కి వెళ్ళున్నారు. కానీ మా అత్తగారు అక్కడే ఉన్నారు డాక్టర్. అయితే నేను మీ అత్తగారితో ఒకసారి మాట్లాడాలి. ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బన్నీతో పాటు ఒక 4 సెషన్స్కి మీరు రావాల్సి ఉంటుంది. 4 సెషన్సా? మీరు అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మెంటల్లీ వాడికి ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ వాడు అల్లరి కొంచెం తగ్గించగలిగితే ఐ థింక్ ఈ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దానికే మీరు 4 సెషన్స్ అంటే. యువర్ రైట్. మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అవ్వనక్కర్లేదు. బాబు స్ట్రెస్ వలన కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ క్లోజ్గా స్టడీ చేయకుండా మనం ఒక అంచనకు రాలేం కదా. సారీ, ఐఎమ్ అనేబుల్ టు ఫాలో యూ. మీరు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. గీష్. వాట్స్ యువర్ ఫీ? నో థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ? నేను ఇంకా నా ట్రీట్మెంట్ మొదలు పెట్టనే లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ప్రాబ్లం పిల్లోడ్లో లేదు, వాడి ఫాదర్లో ఉంది.